ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే భోగాపురం ఎయిర్పోర్ట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. చిరకాల స్వప్నం సాకారమవుతోందంటూ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ తరుణంలో విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులు ఏమంటున్నారు? ఊరి పక్కనే విమానాశ్రయం రావటం పట్ల వారి స్పందనేంటో వారి మాటల్లోనే విందాం. భోగాపురం విమానాశ్రయం మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనం బైరెడ్డిపాలెం అనే గ్రామంలో ఉన్న ఈ గ్రామంలోనే దాదాపు 200 ఎకరాలకు పైగా రైతులు భూములు ఇచ్చారు. మరి వారికి ప్రభుత్వం పరిహారం అనేది సకాలంలో అందించిందా, ఏమన్నా బలవంతంగా భూములు లాక్కుందా, అసలు ఈ గ్రామస్తులు రేపు జరిగే కార్యక్రమానికి సంబంధించి ఏమనుకుంటున్నారో వారి మాటలన్నీ అడిగి తెలుసుకుందాం. ఏమండి చెప్పండి, భూములు ఇచ్చారా ఈ విమానాశ్రయానికి? అసలు ఏంటి? మేము 2015లో భూసేకరణ జరగడం మొదలైందండి. అప్పుడు మేము ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వడం జరిగింది. రేపు ప్రపంచం మొత్తం మా వైపు చూసేటట్లు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం జరిగింది. మేము చాలా సంతోషంగా అయితే ఉన్నామండి. ఏమన్నా బలవంతంగా మీ దగ్గర భూములు లాక్కున్నారా? అసలు మీకు ఇస్తానన్న పరిహారం ఇచ్చారా? అసలు ఏం జరుగుతుంది? బలవంతం అంటూ ఏం లేదండి. ఆ రోజు నిర్మాణం జరిగేటప్పుడు, భూసేకరణ జరిగేటప్పుడు మాత్రం అందరికీ భవిష్యత్ ఏంటనేది అర్థమయ్యేటట్లు చూపించి మేము ఆ రోజు నమ్మడం అయితే నమ్మలేదు. మా ప్రజలు ఎవరూ నమ్మలేదు. ఈ రోజైతే మేము ఈ నిర్మాణం కానీ ఇదంతా చూస్తే ఆ రోజు ఇవ్వడం మేము కరెక్ట్ అనిపించి చాలామంది మమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు అందరూ మమ్మల్ని ప్రలోభపెట్టి మీ భూముల్ని ఊరికినే తీసుకుంటున్నారు, బినామీల చేతులకి అప్పచెప్తున్నారు, మీరు భూములు ఇవ్వద్దని చెప్పి చాలాసార్లు మమ్మల్ని హెచ్చరించడం కానీ చాలా విధాలుగా ఆపడానికి ప్రయత్నించడం కానీ జరిగింది. కానీ ఆ రోజు మేము ఎవరి మాటలు వినకుండా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చెయ్యాలి, ఇది ఎలా అయినా అతను అనుకున్నది చేస్తారనే నమ్మకంతో ఆ రోజు భూములు ఇవ్వడం జరిగిందండి. ఈరోజు అది మా కళ్ళకు కట్టినట్లు ఆ రోజే చూపించారు. ఈరోజు ఇంకా సంతోషంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చూసి, చుట్టుపక్కల అభివృద్ధి చూసి అందరూ మా యొక్క ఈ భోగాపురం మండలాన్ని అందరూ గుర్తుంచుకునేలా చేసినందుకు మేము చాలా కృతజ్ఞతగా ఉన్నామండి చంద్రబాబు నాయుడు గారికి. మేము చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యజనకి మేము రైతులందరం సంతోషించి భూములు ఇవ్వడం జరిగిందండి. ఏదైతే ఈ ఎయిర్పోర్టు మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అలాగే మా మండలానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. తర్వాత 2019 తర్వాత టీడీపీ ప్రభుత్వం పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిందండి. ఆ ప్రభుత్వం ఎయిర్పోర్టు చేస్తుందో చేయదని అనుకునే లోపే వాళ్ళు 5 ఏళ్ళు కాలయాపన చేసి ఎయిర్పోర్ట్ను ఆపే విధంగా ప్రయత్నం చేశారు తప్ప ప్రారంభించడానికి కానీ పనులు కానీ చేయడం జరగలేదండి. అలాగే మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందండి 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎప్పుడైతే మనం తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ను మనమే పూర్తి చేయాలనే ఉద్దేశంతో చాలా వేగంగా ఎయిర్పోర్ట్ను పూర్తి చేసి రేపు 1వ తారీఖుని జాతికి అంకితం చేస్తున్నారండి. ఈ అల్లూరు సీతారామరాజు అనే పేరు పెట్టడం కూడా మా ఉత్తరాంధ్రకి ఇంకా సంతోషంగా ఉందండి. ఈ యొక్క ఎయిర్పోర్టు త్వరగా పూర్తి చేసి మా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధిని ప్రపంచం పటంలో నిలిపినందుకు మా ప్రజల తరపున, రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అంటే అప్పుడు భూములు ఇచ్చినందుకు పరిహారంగా అసలు ఏమిస్తామన్నారు? అది అమలు చేశారా లేదా? జిరాయితీ భూములు, డీపట్టా భూములకి సమానంగా ఇవ్వడం జరిగిందండి. డబ్బులు ఎకరాకి 28 లక్షలు ఇచ్చారు రెవెన్యూ విలేజ్ని బట్టి. అదే రెడ్డి కంచేరు రెవెన్యూ 28 లక్షలండి. గోడపోవాల్సిందంటే 33 లక్షలు, ఏరాయవలసి 36 లక్షలండి రెవెన్యూ పరంగా ఇచ్చారు. మాకు అప్పుడున్న రేట్ అయితే చాలా ఎక్కువండి. అప్పుడు ఉన్నది 12, 14, 15 ఉన్నది. ఆ రోజుల్లో మాకు 28 లక్షలు ఇవ్వడం జరిగిందండి. అప్పుడు ఆ రేటుకి ఇష్టపడి, అలాగే చంద్రబాబు నాయుడు గారి యజనకి ఇష్టపడి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎవరొకరు త్యాగం చేయాలి కాబట్టి మా మండలం తరఫున మేము రైతులందరం త్యాగం చేసి ఈరోజు భూములు ఇచ్చినందుకు, మా కళ్ళ ముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ మీరు చెప్పండి, అసలు భూసేకరణ చేద్దాం అనుకున్నప్పుడు మీలో ఏమన్నా గందరగోళం అది నెలకొందా? అసలు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు 2015 టైంలో? అప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు నమ్మి మీరు భూమి ఇస్తుండ్రు, చంద్రబాబు నాయుడు ఈ ఎవరికో బినామీలకి రాసేసుకుంటాడు, భూములు ఇవ్వకండి అని చెప్పేసి ఇక్కడ నాయకులు, వైసీపీ నాయకులు మా ఊరిలో వచ్చి మా జనాల్ని ఇవ్వకండి భూములు అని చెప్పేసి అన్నారు. అనగాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, స్థానిక ఎమ్మెల్యే నారాయణ శివనాయుడు గారు, బంగారాజు గారు, బంగారాజు గారు అప్పుడు మండలం పేషెంట్గా ఉండి గ్రామాలలో వచ్చి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మకండి, అబద్ధాలు, చంద్రబాబు నాయుడు చేతుల మీద మనం ఎయిర్పోర్ట్కి భూమి ఇద్దాం, మీకు రావాల్సే పరిహారం వల్ల నాది బాధ్యత అని చెప్పేసి బాధ్యతని చెప్పి మమ్మల్ని అందరినీ బస్సుల మీద, ఆటోల మీద తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి చేపల కంచేరు పంచాయతీ, చేపల కంచేరు గ్రామం నుంచి మొట్టమొదటి సంతకం
భూమి ఇచ్చే రైతుగా మా నాన్నగారు పెట్టారండి. మొట్టమొదటి సంతకం మా నాన్నగారు పెట్టారు. ఆ తర్వాత ఆ భూమిని మాకు డబ్బులు ఇచ్చేసిన తర్వాత రైతులు మాకు ఏమైనా దాడి చేస్తారేమో అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్న వైసీపీ 15 రోజులు పోలీస్ జీప్ మా ఇంటి దగ్గర పెట్టారు. మిగతా వాళ్ళు కూడా భూమి ఇవ్వనందుకు వెళ్ళక ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే అప్పుడు పోలీసు వారు సేకరించి పోలీస్ జీప్ ముందు వెళ్తే వెనకాతల 5-6 ఆటోల మీద మేము ఎయిర్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టు. అప్పుడు డబ్బులు మాకు ఇచ్చిన వాళ్ళందరికీ రైతులకు డబ్బులు ఇచ్చారు. ఇచ్చినది మాకు నాశపోలేదండి. మా అందరికీ డబ్బులు నష్టపరిహారం చెల్లించారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాండి. చాలా రోజుల తర్వాత ఈ చుట్టుపక్కల ఇంత రాలేదు. ఫస్ట్ టైం మోడీ గారు మా విజయనగరం జిల్లాకు రావడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఏ ప్రధానమంత్రి కూడా విజయనగరం ఇంతవరకు రాలేదు. మోడీ గారు రావడం మాకు ఆనందంగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల మా చదువుకునే యువతకి మా ఉద్యోగ అవకాశాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈ ఎయిర్పోర్ట్ రావడంతో కొన్ని కంపెనీలు కూడా ఎంఓఏలు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోవడం జరిగింది. కానీ చిన్న సమస్య, ఆ రోజు మా బంగారాజు గారికి ఇచ్చిన హామీ మేరకు స్థానికంగా ఉన్న ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే విషయంపై జిఎంఆర్ సంస్థ మాట్లాడి కొంచెం ఆ స్థానికంగా ఉన్న ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని ఈటీవీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది బైరెడ్డిపాలెం గ్రామస్తుల స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం పరిసరాల నుంచి.